31 మాన విక్రముడు. శ్రీ అగస్త్యుడు. శ్రీ భక్త శిఖామణులు ముచ్చటింపబడిన వస్తువులను సంతోషముగా సమర్పించు సజ్జనులు పార్వతీపతి అనుగ్రహమునకు పాత్రులై చరమ పురుషార్థమును పొందెదరు. మాహేశ్వరులచే ప్రవచింపబడి ఈ ఇతిహాసము విన్నవారికి పాపములు నశించును. కంజనదీపురము అనే నగరం సర్వసంపదలకు ఆస్పదమై షడంగ వేద వేదాంత శాస్త్రజ్ఞాన పండితులకు నిలయమై వెలుగుచుండేది. అక్కడి సువిశాలమైన సరోవరములు రంగురంగుల తామర, కలువ మొదలైన పుష్పాలతో కిక్కిరిసి అమృతం వంటి జలాలతో సమృద్ధమై ఉంటాయి. పూతోటల్లో తేనెను కడుపారా తాగి మత్తెక్కిన తుమ్మెదలు చేయు ఝుంకారాలు ఓంకారనాదమై ఊరంతటా నినదిస్తాయి. అక్కడి వీధులు విహరించే మదపు టేనుగులు స్రవించే మదజలం యొక్క గంధంతో వ్యాప్తమై ఉంటాయి. నీరు మోసుకుని పోయే స్త్రీలు పాడుకునే జానపద గీతాలు అలనాటి వ్రేపల్లెను తలపించుతాయి. సోమయాజులు తమ యాగశాలల్లో యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణలో తల మున్కలై ఉంటారు. మునుల ఆశ్రమాలలో నిర్భయంగా సంచరించు లేడి పిల్లలు వారు ప్రేమతో తినిపించే ఆహారమును స్వీకరిస్తూ ఉంటాయి. నిర్ణీతమైన 6 కాలాలలోనూ గాత్రశుద్ధి గల బ్రాహ్మణులు శతరుద్రీయ మహామంత్రాన్ని జపించుట చేత శివలోకం అచ్చట ఆవిష్కరింపబడి ఉంటుంది. తీరిక సమయాలలో పండితులు చేయు వాదోపవాదాలను పెంపుడు చిలుకలు అనుకరిస్తుంటాయి. ఆ నగరంలో 4 వర్ణాల వారు సహకార సౌభ్రాతృత్వంతో నివసిస్తుంటారు. భక్తులచే తుష్టి నందిన సదాశివుడు అక్కడ తిష్ట వేసుకుని ఉంటాడు. ఆ దేశాన్ని పాలించే ప్రభువు నిత్యాన్నదాన వ్రత దీక్షా సంపాదిత యశో వైశాల్యము చేత అంతటా ఖ్యాతి చెందాడు. మానములో విక్రమంలో అతడు ఇంద్ర సమానుడగుట చేత అతనికి మాన విక్రముడు అన్న పేరు వచ్చింది. శివభక్తుడైన అతడు శివభక్తుల కోర్కెలను ఎటువంటివైనా సరే తీర్చుటకు వెనుకాడనని, అందుకు ప్రాణము పోయినను సరే అని ప్రతిజ్ఞ చేశాడు. కళావతి అతని భార్యయై సూర్యుని తేజమైన పద్మిని ఛాయ ఉషల వలె అతనికి ప్రాణసఖి అయి ఉండేది. అన్ని విధములా సంపూర్ణమైన వారికి సంతానం లేకపోవడం వారి నిరంతర చింతనకు కారణము అయినది. దేనిని పరమేశ్వరుని నుంచి కోరని వారు సంతానము కోసం దేవదేవుని ఆశ్రయించారు. ప్రీతి చెందిన చంద్రశేఖరుడు అతనికి దర్శనమిచ్చి, రాజా, నీకు కుమార్తె కలుగును అని చెప్పాడు. అంధుడికి దృష్టి వచ్చినట్లు అయింది. రాజదంపతులకు అచిరకాలంలోనే వారికి మిసమిసలాడు బంగారు ఛాయతో పాప పుట్టింది. 16వ నాడు జాత కర్మ నిర్వహించి తల్లిదండ్రులు ఆ పాపకు సుకేసి అని పేరు పెట్టారు. దినదినమునకు శుక్లపక్ష శశిరేఖ వలె వర్ధిల్లుతున్న ఆమె అంగ సౌష్ఠవాది లక్షణములను చూచి దంపతుల మోములు పూర్ణ చంద్రుని వలె వెలిగిపోతుండేవి. తూర్పు తెల్లవారకయే ఆమెకు పరిమళ మిశ్రిత జలాలతో తలంటి సాంబ్రాణి ధూపం వేసి ఊయలలో పడుకోబెట్టేవారు. చిక్కటి కస్తూరి తిలకముతో దిష్టి చుక్కతో మూసుకుని ఉన్న దాగని విశాల నేత్రాలతో ఉన్న ఆమె మధ్య మధ్య ఆకాశంలోకి కాళ్ళు చేతులు ఆడించుచుండుట చూచి వారు కళ్ళార్పక చూచేవారు. ఇట్టే చెంగున లేచిన ఆమెను కిందికి దింపితే చకచక పాకుతూ చిరుగజ్జలను మ్రోయించుకుంటూ నందనవనం లాంటి పూదోటలోకి వెళ్లిపోయి ఒళ్లంతా మట్టి చేసుకుని బాలకృష్ణుని తలపించేది. అరే, ఆమె కంఠం మధ్య చుక్క స్పష్టంగా చక్కని చుక్కసుమా ఆమె. సన్నహారం, చిరుమువుల మొలనూలు, పలుచని పట్టుబట్టలతో మెరుస్తూ ఆర్ద్రత స్రవించే పెద్ద కన్నులతో వెలిగిపోయే ఆ బాలికను చూచుకుని తల్లిదండ్రులు ఆనందంతో భోజనం మరిచేవారు. వయసుకు తగినట్లు అచ్చట ముచ్చట తీర్చుచున్న తల్లిదండ్రులు కూడా అద్భుతపడుతున్నట్లుగా పెరగసాగింది సుఖేసి. స్నేహితురాళ్లతో కూడి బొమ్మలాటలు బంతులాటలు ఆడుతూ మధ్య మధ్య చెవిలో తురుముకున్న పిల్ల కలువ జారుతుండగా కలువ బాలవలేతోచో ఆమెను చూచుటకు 2 కళ్ళు చాలవు అనుకునేవారు అందరూ. ఆమె ముఖలావణ్యము లక్ష్మీదేవిదైతే అంగ సౌష్ఠవం రతీదేవిది. వీటినన్నిటినీ మించినది ఆమె కేశ సౌందర్యం. నల్లటి ఒత్తైన వంపులున్న కురులు,
మధ్య మధ్య ఎర్రటి చీరలతో పుష్టిగా ఎదిగి ఆమె పిరుదులను దాటి ఉరుకులతో ప్రవహించు కృష్ణవేణి వలె ఉండి ఆమెకు జడవేయు వారి చేతులలో ఇమడకుండినది. తల్లి ఆమెకు శుక్రవారం నాడు మందారాది పుష్పతైలములతో మర్దనము చేసి తల అంటినప్పుడు ఆ కేశ సంపద విచ్చుకొనగా ప్రసన్న కాళి ఆమె యందు సాక్షాత్కరిస్తుంది. ఆ సమయాల్లో ఆమెను చూచేవారికి పౌర్ణమి అమావాస్యల యుగళము కనబడుతుంది. పౌర్ణమి ప్రకాశము ఆమె ముఖవర్చస్సులో, అమావాస్య సాంద్రత ఆమె తలకట్టులో, పాలకడలిపై ఉంచిన పూర్ణ బింబంగా తండ్రి ఆ తనయను భావించేవాడు. క్రమముగా ఆమె యవ్వనమును అలంకరించింది. సానబట్టిన మణిరాజము వలె ఉండి ఉర్రూతలెక్కించు హంస నడకతో, పద్మాల వంటి అడుగు వేస్తే కందిపోయే పాదాలతో, అరటి బోదల వంటి సన్నని తొడలతో, పాము వంటి సన్నని నడుముతో, పాము కుబుసము వంటి పైటను పొడుచుకుని వచ్చు ఉన్నతమైన స్తనముల జంటతో, కల్పలతల వంటి మృదువైన చేతులతో, శంఖాకృతి కలిగిన కంఠంతో, చిరునవ్వు అనే వెలుగులను విరజిమ్మి ఉన్న పున్నమి చంద్రుడి వంటి గుండ్రని నోటితో, ప్రకృతి పారవస్యాన్ని ప్రతిబింబించే అద్దాల వంటి బుగ్గలతో, సంపంగి పూత వంటి నాసికతో, మీనావతార మిథునం వంటి కన్నులతో శోభానమాయమై ప్రకాశించు ఆమె సౌందర్య సంపదకు ఆమెకు ధరింపజేసిన బంగారు ఆభరణములన్నీయూ దిష్టి తాయెత్తుల వలె తోస్తున్నాయి. ఒక్క మాటలో ఆమె ప్రకృతి కాంతముచ్చటపడి కన్న లావణ్య లహరి. అట్టి ఆ సౌందర్యాది దేవతను కలికాముడు అను గొప్ప వీరుడైన శివభక్తునితో పెళ్లి చేయుటకు తండ్రి నిశ్చయించి ముహూర్తమును పండితులు నిర్ణయింపగా ఆహ్వాన పత్రికలను దేశదేశములకు పంపి తన దేశమందంతటా ప్రకటించాడు. శుభముహూర్తమునకు ఆహ్వానింపబడిన పెద్దలందరూ కళ్యాణ మంటపమును ఉన్న విశాలమైన భవనమును చేరుకొని ఉచిత ఆసనములపై కూర్చున్నారు. నగరమంతా కాల, అగరు, ధూపం, ముక్కుపుటాలకి విందు చేసింది. ఎక్కడ చూసినా అలంకారాలు, వాద్య సంగీతాలు, రంగురంగుల జెండాలు, గుంపులు గుంపులుగా పెళ్లి వైభవాన్ని చర్చించుకునే జనం. పెళ్లి కుమారుడు కలికాముడు నానావిధ భూషణ భూషితుడై తన బంధు పరివారంతో అలంకరింపబడిన పట్టపుడేనుగును ఎక్కి కళ్యాణ మందిరానికి వేయించేశాడు. మానవిక్రముడు అతనికి ఎదురేగి వేదికపైకి తోడ్కొని వెళ్లాడు. నూతన వధూవరులు ఒకే ఆసనంపై పక్కపక్కనే రతీమన్మధుల వలె కూర్చునగా చూచిన జనులందరూ అమితానందాన్ని పొందారు. అప్పుడు అక్కడ ఒక వీర మాహేశ్వరుడు హఠాత్తుగా అందరి నడుమ గోచరించాడు. ఒళ్లంతా తెల్లటి విభూతి పూసుకుని మహోన్నతమైన జటాజూటమును కపర్ధముగా చేసి దానిని గవ్వల దండ చేత బంధించాడు. చెవులకు శుద్ధ స్ఫటికములు పొదిగిన కుండలాలు, ఒక చేతిలో కపాలము, మరి ఒక చేతిలో పరశువు, భుజము మీదుగా 5 వరుసల పూసల దండ, సనాతనమైన కౌపీనం, పైన పురాతనమైన గంత. ఈ అలంకారములు, పరికరములు అతని దృఢమైన శరీరమునకు తగినట్లు ఉన్నవి. అతని వర్చస్సు భీతిని, సంప్రీతిని కొలుపుతూ వింతగా ఉంది. అతనిలో క్రౌర్యము ఏమాత్రమూ కానవచ్చుటలేదు. మరి చూపరులకు ఏలనో ఆ భయము. భీషోదేతి సూర్య, ఇతడికి భయపడి సూర్యుడు వెలుగుతాడు అనగా ఇక మిగిలిన వారి మాటేమి? మానవిక్రముడు అతనికి ఉచితాసనమునిచ్చి పూజించి సత్కరించబోయి అతడచటకు అరుదించిన కారణము అడిగాడు. మహేశ్వరుడు కామ్యార్థిని అని తెలుపగా రాజు తామడిగినది ఇయ్యగలను అని తెలిపాడు. అతడు, ఓ రాజా, నా మాట విని కోపగింపకము. నాకు ప్రీతిపాత్రము అత్యావశ్యకము అయిన ఈ పంచవటి అసంపూర్ణంగా ఉన్నది. ఇది కేశములతో పేని పూర్తి చెయ్యవలను. దీనికి తగిన జుట్టు నీ కుమార్తెకే కలదు. అది కత్తిరించి ఇచ్చినచో నాకు పని జరుగును అని నిశ్శంకగా బదులిచ్చాడు. ఆ మాటలు విన్న వారందరూ అయ్యో అయ్యో అని చెవులు మూసుకున్నారు. పెళ్లి కొడుకు కలికాముడు సాక్షి మాత్రంగా చూడసాగాడు. రాజు తన కూతురిని మాహేశ్వరునికి పాదాభివందనం చెయ్యమన్నాడు. సుకేసి అట్లే చేయుచుండగా
ఆయన త్రుటిలో కరవాలమును దూసి ఆమె అత్యద్భుత కేశ సంపదను మొదలంటా కోసి మహేశ్వరుడికి సమర్పించాడు. పెండ్లి కొడుకులో ఎట్టి వికారము పడుసూపలేదు. కేశములు గ్రహించిన తాపసి మాయమయ్యాడు. సుకేసి పెండ్లి జడ యథాపూర్వకంగా అయింది. అప్పుడు అక్కడ పరమేశ్వరుడు వృషారూఢుడై ప్రత్యక్షమై సభనెల్లా అనుగ్రహించాడు. రాజు సంభ్రమంతో శివుని పాదములపై పడగా, రాజా, నిన్ను క్లిష్టముగా పరీక్షించినను క్లేశపడగ నాయందలి భక్తిని రక్షించుకొంటివి, నీకు మోక్షము ఇచ్చెదను అని పలికాడు. మరియు వివాహము యథాపూర్వకముగా కొనసాగవల్లని ఆదేశింపగా కలికాముడు శివాజ్ఞాబద్ధుడై సుకేసిని వివాహమాడాడు. శచి ఇంద్రుల వలె వారిద్దరూ శోభిల్లారు. భక్తుడైన మానవిక్రముని కారణంగా ప్రజలెల్లరూ శివ అనుగ్రహమును చవిచూచారు. శివలీలలు అద్భుతమైనవి కదా. ఓం తత్సత్.